హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో చాలా రోజుల తర్వాత మళ్ళీ యాక్టివిటీ వీడియో అయితే తీసుకొస్తున్నాను సో ఈ యాక్టివిటీలో ఏంటంటే మనం ప్లే స్కూల్ కి వేయబోయే ముందే కొంచెం ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే ఈ ఫింగర్ గ్రిప్స్ మీద మనం గనక కొన్ని యాక్టివిటీస్ చేపిస్తే వాళ్ళకి ఏంటంటే హ్యాండ్ రైటింగ్ అనేది చాలా నీట్ గా ఉంటది అండ్ వాళ్ళు పెన్సిల్ గ్రిప్ ఉంటుంది కదా అది కూడా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది బికాస్ చిన్నపిల్లలు నేను కూడా క్యాండీలో గమనించింది ఏంటంటే ఈ పెన్సిల్ పట్టుకునే గ్రిప్ అనేది ఏది ఉంటుందో అది చాలా స్మూత్ గా అండ్ లైట్ గా ఉంటది అనమాట అట్లా కాకుండా వాళ్ళు గట్టిగా పట్టుకొని రాసినప్పుడు హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బాగుంటుంది అవన్నీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి నేను ఈ రోజు ఎస్పెషల్లీ ఫైన్ మోటార్ స్కిల్స్ మీదే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇందులో టోటల్ గా 3 to 4 యాక్టివిటీస్ నేను చూపిస్తాను ఇవైతే మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేపిస్తూ ఉండండి ఇవి పెద్ద టైం కూడా ఏం పట్టవు చాలా త్వరగా అయిపోతుంది బట్ దీని వల్ల బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ పెరుగుతుంది అండ్ దాని తర్వాత సిట్టింగ్ టాలరెన్స్ పెరుగుతుంది దాని తర్వాత కాన్సన్ట్రేషన్ ఫోకస్ పెరుగుతుంది బికాజ్ వీటితో పాటు నేను ఒక బ్రెయిన్ బూస్టింగ్ యాక్టివిటీ అన్నమాట అలాంగ్ విత్ ఫైన్ మోటార్ స్కిల్స్ విత్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్మెంట్ సో ఇది ఒక సింగల్ యాక్టివిటీ ఉందన్నమాట అది నేను థర్డ్ యాక్టివిటీ లాస్ట్ లో చెప్తాను బికాజ్ కొంచెం ముందు సెటిల్ డౌన్ అనడానికి టైం పడుతుంది కాబట్టి స్లోగా స్టార్ట్ చేస్తే ఆల్వేస్ బెటర్ సో క్యాండీ అయితే రెడీగా ఉంది సే హాయ్ క్యాండీ హాయ్ సో నేను ఇప్పుడు మీకు స్లోగా 1 by 1 అయితే చెప్తాను యాజ్ ఇట్ ఈస్ అట్లాగే ఫాలో అయిపోండి అండ్ కొంతమంది సిట్టింగ్ టాలరెన్స్ ఇంప్రూవ్ అవ్వట్లేదు అని అన్నారు దానికి సంబంధించిన వీడియో నేను ఇంతకు ముందు చేశాను సో ప్లీజ్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీకు కనిపించకపోతే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి సో దట్ నేను లింక్ మీకు అయితే షేర్ చేస్తాను సో ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము ఫస్ట్ వాటర్ తాగేసి సో ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి ఇట్లా స్కెచ్ పెన్స్ కావాలన్నమాట మనకి అండి ఈ క్యాప్స్ తీలాగా క్యాప్స్ తీసి ఇట్లా పెట్టు వీటన్నిటి తీ క్యాప్స్ క్యాప్ ఇక్కడ పెట్టు క్యాప్ పెట్టు ఇది ఇక్కడ పెట్టు స్కెచ్ ఇక్కడ క్యాప్ ఇక్కడ పెట్టు స్కెచ్ ఇక్కడ పెట్టు వెరీ గుడ్ మిగతావు కుర్తి సో కొంతమంది లెఫ్ట్ హ్యాండీస్ ఉంటారు క్యాండీ చాలా వరకు లెఫ్ట్ హ్యాండీ అన్నట్టు అనిపిస్తుంది పెట్టేసి లెఫ్ట్ హ్యాండీ అన్నట్టు అనిపిస్తుంది బట్ స్టిల్ వి ఎంకరేజ్ విత్ ద రైట్ హ్యాండ్ ఇక్కడ పెట్టేసి వెరీ గుడ్ అన్ని తీసేసాయి తొందరగా పెట్టేసి సబాష్ గుడ్ వెరీ గుడ్ గుడ్ ఇక్కడ పెట్టేసి సో దీనివల్ల ఏంటంటే ఈ ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా ఫైన్ మోటార్ హ్యాండ్ ఫింగర్ మజిల్స్ ఏదైతే ఉంటాయో అవి స్ట్రాంగ్ గా అవుతాయి అనమాట ఇంకొంచెం ఎక్కువ ఉంటే స్కెచ్ పెన్స్ అవి వేసుకోండి సో ప్రస్తుతానికి నేనైతే కొన్ని స్కెచ్ పెన్స్ వేస్తున్నాను ఇక్కడ వెరీ గుడ్ మళ్ళీ క్యాప్స్ పెట్టేసి ఇదిగో ఇలాగా అక్కడ పెట్టేసి చెప్తా అక్కడ పెట్టు ఇదిగో పెట్టు వెరీ గుడ్ పెట్టేసి అయ్యో సరిగ్గా పెట్టు ఇలా పట్టుకో సో తను చూసారు కదా ఎంత స్లోగా చేస్తుంది అని సో ఇవే టైం ఎంగేజ్మెంట్ అన్నమాట సో చాలా టైం పడుతుంది వాళ్ళు టెక్నిక్ అర్థం చేసుకొని పెట్టడానికి ఇందాక ఎలా పట్టుకోమనింది మమ్మీ ఇది ఎలా పెట్టాలి పెట్టు గుడ్ ఫాస్ట్ గా చెయ్యి కొంచెం తీసుకొని పెట్టనివ్వండి బట్ 1-2 సార్లు ఏదైనా టెక్నిక్ తెలియకపోతే చూపించిందంతే కానీ వాళ్లే కష్టపడి పెట్టేలాగా చేయాలి పెట్టు మళ్ళీ తీసి పెట్టు క్యాప్ తీ పెట్టు ఎలా పెట్టాలి స్ట్రైట్ గా పెట్టాలి పెట్టు
తీసుకో, మళ్ళీ పెట్టేసి గబగబ పెట్టేసి. వస్తుంది, పెట్టు, నో ప్రాబ్లం, వస్తుంది. పెట్టు సరిగ్గా, స్ట్రైట్ గా పట్టుకో, గట్టిగా, దీన్ని గట్టిగా పట్టుకో, పట్టుకో, పెట్టు. అయిపోయింది. గుడ్. ఇదేంటి ఊడిపోయింది. ఓకే, సో ఇది ఒక యాక్టివిటీ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కొన్ని పెన్సిల్ గ్రిప్ ఇంప్రూవ్ చేసే ఎక్సర్సైజెస్ అయితే చూపిస్తాను చూడండి. సరే కూర్చో, పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. క్యాండీ తీసుకో, రోల్. వన్ హ్యాండ్ తోటి రోల్ చేయి. ఇది వన్ హ్యాండే రోల్ చేయాలా, రోల్ చేయి. అది రావట్లేదా? ఇది తీసుకో. రోల్. వెరీ గుడ్. ఇచ్చుడు మమ్మీ, ఇచ్చుడు మమ్మీ కలిసి చూడు. వెరీ గుడ్. పట్టుకో, ముందుకు వచ్చుడు. వెరీ గుడ్. ఫింగర్స్ లో కాదు, ఇక్కడ మధ్యలో. వెరీ గుడ్. సో ఇంతకు ముందు ప్లే డౌ తో ఎట్లా చేయాలని కొన్ని యాక్టివిటీస్ చూపించాను హోమ్ స్కూలింగ్ సిరీస్ లో, ఒకసారి అది కూడా చెక్ చేయండి. సో నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ యాక్టివిటీ, ఇది బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీ అన్నమాట, అలాంగ్ విత్ ఫైన్ మోటార్ స్కిల్స్. అండి మమ్మీ చెప్పినట్టు చేయాలి, ఓకేనా? లే చేతులది. నేను పెడతాను, మమ్మీ పెడతా. మమ్మీ చూపించింది నీకు, ఓకేనా? ఇచ్చుడు. అట్లా కాదు, ఇచ్చుడు ఇలా 2 ఫింగర్స్. ఇదిగో, వెయిట్ 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 వెయిట్, పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్, ఓకేనా? వద్దులే, 2 ఫింగర్స్ తో తీ. వెరీ గుడ్. తీ. వెరీ గుడ్. తీ ఫాస్ట్ గా. తీ, ఇవి తీయమ్మా, ఇవి తీయి. దీంట్లోకి ఇది. వెరీ గుడ్. సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఇది, నీ లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, నీ లెఫ్ట్ హ్యాండ్ ఏది? ఇది పెట్టేసే కింద. ఇక లెఫ్ట్ హ్యాండ్ లో ఈ 2 ఫింగర్స్ తో ఇట్లాగా వెయ్, దీంట్లోకి. గుడ్, వెరీ గుడ్. ఇందులోకి తీ మళ్ళీ. ఒక్కొక్కటి తీయే, ఒక్కొక్కటి తీ, ఒక్కొక్కటి తీ. అలా కాదు. వెరీ గుడ్. ఇప్పుడు ఈ 2 ఫింగర్స్ తో చేయించాం కదా, నెక్స్ట్ ఈ 2 ఫింగర్స్ తో చేయించాలన్నమాట. ఇగో ఇలాగా. క్యాండీ రైట్ హ్యాండ్ చూపించు, నీ రైట్ హ్యాండ్. వెరీ గుడ్. రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ ఏది నీది? వెరీ గుడ్. ఈ 2 ఫింగర్స్, ఇవి కాదు, ఈ 2 ఫింగర్స్ తీ, తీ తొందరగా. ఇందులోకి వేసాయి. వెరీ గుడ్, శబాష్. ఇది వెరీ గుడ్. ఇప్పుడు ఈ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ తో తీ. వెరీ గుడ్. భలే తీస్తున్నావే. వెరీ గుడ్, శబాష్. ఆగు. ఇప్పుడు వెరీ గుడ్, గుడ్, వెరీ గుడ్.
శబాష్. ఇది సూపర్, వెరీ గుడ్. హై ఫై, హై ఫై. సో చూసారు కదండి, యాక్టివిటీస్ రెగ్యులర్ గా ఫాలో చేపిస్తుండండి. మెయిన్ గా లాస్ట్ లో చూపించిన బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నమాట. సో చాలా బాగా బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అండ్ దాంతో పాటు మనకి ఏంటంటే హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ కానీ, సిట్టింగ్ టాలరెన్స్ కానీ అన్ని కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ మన యాక్టివిటీస్ మోర్ దెన్ 30 వీడియోస్ పైనే ఉన్నాయి. టాడ్లర్ యాక్టివిటీస్ అండ్ హోమ్ స్కూలింగ్ అనే ప్లేలిస్ట్ ఉంది కంప్లీట్ గా సపరేట్ యాక్టివిటీస్ కోసమే. అదొకసారి చెక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను డెఫినెట్ గా అవైలబుల్ ఉంటాను ఇన్స్టాగ్రామ్ లో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. బట్ మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అండ్ వేరే పిల్లలు అంటే మీ బంధువులు ఎవరైనా పిల్లలు చిన్న పిల్లలు ఉంటే వాళ్ళతో వీడియో అయితే షేర్ చేసుకోండి. సో ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బాయ్.